హలో ఫ్రెండ్స్, దిమ్మ తిరిగే దెయ్యాల కథలు అనే సిరీస్కి స్వాగతం సుస్వాగతం. నాము ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయంత్రం తన పని పూర్తి చేసుకుని ఆఫీస్కి తాళాలు వేసి వాచ్మెన్ రంగయ్య చేతికిచ్చి బైక్పై ఇంటికి బయలుదేరుతున్నాడు. సిటీ అంతా నిశిలో నిశ్శబ్దంగా ఉంది. దానికి తోడు అమావాస్య మరింత చీకటిని ఇచ్చింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రాముకి. చిన్నప్పుడు ప్రతిరోజు ఇంటి బయట మంచం మీద పడుకుని వాళ్ళ అమ్మమ్మ చెప్పిన దెయ్యం కథలు వింటూ ఉండేవాడు రాము. అయితే అమావాస్య రోజు దెయ్యాలు తిరిగే రోజట. ఆ రోజు దెయ్యాలకు చాలా శక్తులు వస్తాయని వాళ్ళ అమ్మమ్మ చెబుతూ ఉండేది. అవసరమైతే అది మనిషి రూపంలో కూడా వస్తాయని వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రాముకి. అవన్నీ గుర్తుకు రాగానే రాముకి ఎంతో భయం స్టార్ట్ అయిపోయింది. కానీ కొద్దిగా ధైర్యం తెచ్చుకుని తన బండిపై అలా వెళ్తూ ఉన్నాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి సిటీ పొలిమేర వచ్చింది. ఆ సిటీ అనేది సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. రాము ప్రశాంతమైన సముద్రంలో అలలు తీరాన్ని చేరి వాటిని హాయిగా చూస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ బీచ్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ బీచ్కి ఎవరు రాత్రిపూట వెళ్లరు. ఎందుకంటే రాత్రిపూట చాలా మందిని అక్కడ చంపేశారు. మరియు అనుమానాస్పదంగా కూడా చాలా మంది చనిపోయారు. వీటికి కారణం అక్కడ ఉన్న దెయ్యాలే అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ చావులు కూడా వరుసగా అమావాస్య రోజున మాత్రమే జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరు కనిపెట్టలేకపోయారు. అవన్నీ ఒక్కసారిగా రాముకి ఫ్లాష్ అవుతున్నాయి. ఇక రాముకి భయం స్టార్ట్ అయింది. అలా కొంచెం భయంతోనే రోడ్డుపై నెమ్మదిగా వెళ్తున్నాడు రాము. ఒక్కసారిగా తన ఎదురుగా కొంచెం దూరంలో రోడ్డుపై ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా కనబడుతుంది. గుండె ఒక్కసారిగా చెల్లుమంది. హార్ట్ బీట్ వేగంగా పెరుగుతుంది. లోపల భయం గూడు కట్టుకున్న బయట ధైర్యంగా బండి డ్రైవ్ చేస్తున్నాడు రాము. ఇంతలో తనకు కనబడిన ఆ రూపం సడన్ గా మాయమైంది. అసలు ఏం జరుగుతుందో రాముకు అర్థం కావట్లేదు. అలా బీచ్ వంక చూస్తాడు. ఒక్కసారిగా తన గుండెలు ఎదురుతాయి. ఒక తెల్లని చీర కట్టుకున్న అమ్మాయి అలా గాలిలో దూరంగా బీచ్లో ఎగురుతూ కనిపిస్తుంది. అది చూస్తున్న రాముకి ఒక్కసారిగా తన బామ్మ చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. రాము వెంటనే భయంతో బైక్ని మరింత స్పీడ్గా నడుపుతున్నాడు. ఈ రోజు ఈ దెయ్యాలని దాటుకుని నేను అసలు ఇంటికి వెళ్తానో లేదో అనుకుని ముందుకు వచ్చే యూటర్న్ ని చూసుకోలేదు. రోడ్డు మీద యూటర్న్ సడన్ గా బ్రేక్ వేశాడు. బండి లోయలో పడిపోయింది. రాము ఎగిరి అక్కడే పక్కన ఉన్న ఒక షిప్ లో పడ్డాడు. తనకు చిన్న చిన్న గాయాలయ్యాయి. సమయం చూస్తే సరిగ్గా 12 గంటలు అవుతుంది. బైక్ ఏమో లోయలో పడిపోయింది. ఇప్పటికే అది నుజ్జు అయిపోయి ఉంటుంది. టైం చూస్తే అర్ధరాత్రి 12 గంటలయింది. తనలోని భయం మరింతగా పెరుగుతుంది. బీచ్ లో ఎవ్వరు కూడా కనబడట్లేదు. ఆ రోడ్డు యూటర్న్ తిరిగిన తర్వాత శ్మశానం ఒకటి వస్తుంది. అడవి చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్డు రెండు వైపులా శ్మశానం వ్యాపించి ఉంది. తన రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అడవిలో చాలా దూరంగా శ్మశానంలో కుక్కలు మరియు నక్కలు అత్యంత భయంకరంగా, మనిషికి భయం కలిగించేంత భయంకరంగా అరుస్తున్నాయి. రాముకు చూస్తే భయం వేస్తుంది. అక్కడ వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. అత్యంత భయంకరంగా వాతావరణం మారుతుంది. రాము తన ఇంటికి చేరాలంటే ఇంకా 10 కిలోమీటర్ల దూరం ఉంది. అలా నెమ్మదిగా భయంగానే నడుస్తున్నాడు రాము. ఈ సమయంలో ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండని రాము అనుకుంటున్నాడు. కానీ ఎవ్వరూ అక్కడికి రావడం లేదు. అలా భయంగానే రాము నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన ముందు నుండి వేగంగా ఒక మనిషి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ రూపం యొక్క వాసన మరియు గాలి కూడా తెలుస్తుంది తనకి. రాముకి మరింత భయం వేస్తుంది. అసలు తన ముందు నుంచి వెళ్ళిన ఆకారం ఏమై ఉంటుందా అని ఆ ఆకారం వైపు చూస్తాడు. అక్కడ ఏమీ కనపడదు. అక్కడ ఒక కుక్క కనబడుతుంది. ఓ కుక్కేనా అని లైట్ తీసుకుంటాడు రాము. అంతలో వెనక నుంచి ఎవరో తన భుజం మీద చేయి వేస్తారు. రాముకి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ నుండి పారిపోతాం అనుకుంటాడు. కానీ అది వెంబడిస్తుందేమో అని మళ్ళీ తనకు భయం వేస్తుంది. కొంచెం ధైర్యం తెచ్చుకుని వెనక తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి ఆగి ఉన్న స్కూటీ మీద కూర్చుని కనబడుతుంది. ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మళ్ళీ మనసులో అనుమానాస్పదంగా వాళ్ళ బామ్మ చెప్పినట్టుగా దెయ్యమే ఇలా అమ్మాయిలా వచ్చిందా అని అనుమానపడతాడు. దానికి తోడు ఆ అమ్మాయి కూడా అందమైన తెల్లని పంజాబీ డ్రెస్సులో దగదగా మెరిసిపోతూ కనిపిస్తుంది. ముఖానికి అడ్డంగా స్కార్ఫ్ కట్టుకుని ఉంది. ఆ అమ్మాయి యొక్క జుట్టు గాలికి ఊగుతూ కనబడుతుంది. ఆ అమ్మాయి వాళ్ళకం చూసి నిజంగానే దెయ్యమే వచ్చిందా అనుకుంటున్నాడు రాము. రాము అలా అనుమానపడుతూనే ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేనెవరైతే నీకెందుకు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు శ్మశానంలో అని అడుగుతుంది ఆ అమ్మాయి. నా బైక్ రిపేర్ అయిందండి, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్తాడు రాము. చూస్తుంటే మంచి ప్రొఫెషనల్ డ్రెస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా కనిపిస్తున్నావు. బైక్ రిపేర్ అయితే మరో ఆటోనో లేదా బస్సో ఎక్కి వెళ్ళాలి, కానీ ఇలా నడుచుకుంటూ వెళ్తారా అని అడిగింది. అదేం కాదండి, సగం దూరం వచ్చాక బైక్ ట్రబుల్ ఇచ్చింది. సరే మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను లిఫ్ట్ ఇస్తాను. రాము చాలా సంతోషంగా థ్యాంక్స్ అండి అంటూ ఆ అమ్మాయి యొక్క స్కూటీ ఎక్కబోయి వెంటనే మళ్ళీ ఆగుతాడు. ఆ అమ్మాయి అడుగుతుంది, ఏమైంది ఆగిపోయారు? రాము, మీకు పెళ్ళైందా అని అడుగుతాడు రాము. అమ్మాయి, వాట్ డూ యూ మీన్? రాము, అంటే మీరు నన్ను ఏం చేయరు కదా, మిమ్మల్ని నమ్మొచ్చా అంటాడు రాము. అప్పుడు ఆ అమ్మాయికి నవ్వు వస్తుంది. కానీ ఆపుకుని బయటికి గంభీరంగా, అంటే మీ ఉద్దేశం ఏంటి? నేనేమైనా క్రిమినల్ లా కనబడుతున్నానా? అయినా మీరు అసలు అబ్బాయేనా ఇలా భయపడుతున్నారు? ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేస్తాను అని అర్ధరాత్రి వేళ ఏ భయం లేకుండా వచ్చి లిఫ్ట్ ఇస్తుంటే లిఫ్ట్ తీసుకోవాలంటే ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి. మీరు చాలా పిరికివారులా కనబడుతున్నారు అని అంది అమ్మాయి. రాము, చచ్చా అదేం లేదు, ఊరికే అడిగాను అంతే అని అంటాడు. అమ్మాయి, ఓకే సరే ఎక్కండి. రాము, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఎవరైనా సరే నాకు మాత్రం ఒక్క నిజం చెప్పండి. అమ్మాయి,
సరే అడగండి రాము అని అంటుంది. రాము ఆశ్చర్యంగా చూస్తాడు. నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతాడు. అమ్మాయి, నాకు నీ బయోడేటా మొత్తం తెలుసు. నువ్వు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావు. ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వస్తున్నావు. రాము, అవును, మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఇవన్నీ మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు అమ్మాయి, అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలే, కానీ నువ్వు ఏమి అడగదలుచుకున్నావో అది చెప్పు అని అంటుంది. అప్పుడు రాము, మీరు నిజంగా అమ్మాయినా లేక దెయ్యమా? మా బామ్మ చెప్పారు, అమావాస్యలో దెయ్యాలు ఆత్మలు అమ్మాయిలా మారి వస్తారని చెప్పింది అంటూ వణుకుతూ చెప్తాడు. ఆ మాట వినగానే అమ్మాయి బాగా నవ్వుతుంది. ఆ నవ్వుకి రాము భయపడతాడు. రాము, మీరు నవ్వుతుంటే నిజంగా దెయ్యమే అనిపిస్తుంది. అమ్మాయి, అవును అంటుంది. రాముకు ఒక్కసారి ఒళ్ళంతా షివరింగ్ అవుతూ చెమటలు పట్టేస్తాయి. ప్లీజ్ నన్నేం చేయకండి అంటూ బ్రతిమలాడతాడు రాము. అప్పుడు ఆ అమ్మాయి, ఆపండి మీరు కాస్త, మీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా? మీరు భలే హెల్ప్ చేయడానికి వస్తే అందరూ దేవతనో లేదో మదర్ తెరీసానో పొగుడతారు, కానీ మీరు ఈ టెక్నాలజీ యుగంలో ఉండి కూడా దెయ్యాలు భూతాలు అని భయపడుతున్నారు. నేనేం దెయ్యం కాను, మీరు ధైర్యంగా ఎక్కండి అని అంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి మాటలు అయిపోగానే శ్మశానంలో కాలుతున్న శవం ఒక్కసారిగా పైకి లేస్తుంది. రాముకి మరింత భయం వేస్తుంది. దూరంగా కుక్కలు నక్కలు అరుస్తాయి. రాము అమ్మాయి వైపు చూస్తాడు. అమ్మాయి, అయ్యో, మీకు ఇంత కూడా బుర్రలేదు. కాలే శవం లేవడానికి కారణం వాటి ఎముకల్లో ఉండే భాస్వరం అనడం వల్ల అలా ఎముకలు పైకి లేస్తాయి అంతే తప్ప అది దెయ్యమో అదేం దెయ్యం కాదు. ఇంకా కుక్కలు నక్కలు అరిచినంత మాత్రాన దెయ్యం రాదని సర్ది చెప్తుంది. రాము కదలకుండా అలాగే ఉండిపోతాడు. అమ్మాయి, మీకు లిఫ్ట్ కావాలా వద్దా, నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. రాము వెంటనే స్కూటీ ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ కూడా శ్మశానం నుండి బయలుదేరతారు. కాసేపటికి రాము, ఏమండి మీరేం చేస్తుంటారండి అని అడిగాడు. అమ్మాయి, శ్మశానంలో శవాలను పీక్కు తింటానని సీరియస్గా చెప్పింది. అసలే రాముకి భయం ఎక్కువ. ఒక్కసారిగా రాముకి ఆ మాట వినగానే, ఏంట్రా బాబు ఇది శవాలంటుంది, కొంప తీసి నన్ను కానీ పీక్కు తింది కదా అని మనసులో అనుకుంటాడు. రాము, మన మధ్య ఈ అర్ధరాత్రి జోకులు అవసరమా మేడం, దయచేసి నిజం చెప్పండి అని అంటాడు. అమ్మాయి, ఎందుకు నిజం చెప్పాలి, అప్పుడు నన్ను ప్రతిరోజు ఫాలో అవడానికా అని అంటుంది. అప్పుడు రాము, దెయ్యాలకు ఫాలోయింగ్ కూడా ఉంటుందా అని మెల్లగా గొనుగుతాడు. అమ్మాయి, నాకు వినబడుతుంది మిస్టర్ అంటుంది. రాము, వామ్ము, దీనికి ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు దీనికి ఒళ్ళంతా చెవులు ఉన్నాయి అనుకుంటా, మొత్తం వినబడిపోతుంది అని అనుకుంటాడు. అప్పుడు అమ్మాయి, అవును నాకు ఒళ్ళంతా చెవులే ఉంటాయి, నువ్వు ఏది అనుకున్నా అది నాకు తెలుస్తుంది. ఈరోజు అమావాస్య, మాకు చాలా మంత్రశక్తులు లభిస్తాయి అంటూ రామును భయపడుతుంది. అప్పుడు రాము, అమ్మో శక్తులా, ఏంటి దేవుడా నన్ను ఇలా ఇరికిచ్చావు అని తనలో తానే అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ అమ్మాయి, ఈ రోజు నుంచి నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు, ఆ దేవుడు సైతం ఒక్క నేను తప్ప అని అంటుంది. రాము, ప్లీజ్ మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు మేడం అని అంటాడు. అప్పుడు అమ్మాయి, సరే అయితే విను, నేను మీ ఆఫీస్ నుండి 10 కిలోమీటర్ల తర్వాత ఉన్న ఆరిజిన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తాను. మాది కూడా మీ సిటీయే, గాంధీనగర్ కాలనీలోనే ఉంటాం. కానీ నువ్వు ఎక్కడా కనపడలేదు, నేను తిందామంటే. రాము, వామ్ము, తినడం ఏంట్రా బాబు, వామ్ము, దీని మాటలు ఏంటంటే ఇది నిజమే అనిపిస్తుంది, తినడం ఏంట్రా బాబు, నేనేమో చికెనా మటనా, అర్జెంట్ ఎలాగో తప్పించుకోవాలని అనుకుంటాడు. అమ్మాయి అప్పుడు అన్నీ చెప్పిన తర్వాత, హే అడిగేది నిన్నే, మాట్లాడవేంటి, అట్లా సైలెంట్గా ఉంటావేంటి అని అంటుంది. రాము తడబడుతూ, చెప్పండి మేడం అంటాడు. అమ్మాయి, నీ గ్రాడ్యుయేషన్ ఏంటి? రాము, నేను న్యూఢిల్లీలో MBA చేశాను మేడం అంటాడు. అప్పుడు అమ్మాయి, ఓ అదే సంగతి, ఓకే. ఇంతలో రాము వాళ్ళ ఇల్లు వస్తుంది. స్కూటీ ఆగుతుంది. రాము బండి దిగి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి, ఓయ్ ఉత్తి థ్యాంక్సేనా, నువ్వే మనిషివయ్యా అని అంటుంది. ఇంకేం అడుగుతుందిరా నాయన అని అనుకుంటాడు రాము. ఏం కావాలి మేడం చెప్పండి అని అడుగుతాడు రాము అమ్మాయిని భయంగా. అప్పుడు అమ్మాయి, ఏం వద్దులే కానీ ముందు వెళ్ళి తిని పడుకో, ఇంకొకసారి శ్మశానంలో కనబడితే మా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అవుతావు, జాగ్రత్త అంటూ స్కూటీ తిప్పి వెళ్ళిపోతుంది. రాము తన ఇంటికి వెళ్తూ ఉండగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రోడ్డు పైన ఓన్లీ స్కూటీ మాత్రం వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అమ్మాయి కనిపించదు. అప్పటికి అర్థమవుతుంది రాముకి తన దింపడానికి వచ్చింది దెయ్యమేనని. వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు రాము. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నేను తర్వాత పెట్టబోయే స్టోరీస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్